గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలకు ఫిదా అయిన తెలంగాణ ప్రజానీకం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మొదటిసారి మహిళలకు ఫ్రీ జర్నీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించారు. కేవలం ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. దాంతో ఆ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఫ్రీ బస్సు జర్నీకి మహిళల నుంచి పాజిటివ్ స్పందన కనిపిస్తున్నప్పటికీ పురుషుల నుంచి అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏ బస్సు చూసినా మహిళలతో నిండుగా కనిపిస్తుంది. దీంతో పురుషులు ఎక్స్ప్రెస్ బస్సులో జర్నీ చేయలేని పరిస్థితి ఉంది. టికెట్ తీసుకుంటున్నప్పటికీ నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. దానివల్ల సమయం వృధా అవుతుందని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా తమకు కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పండుగల సీజన్ వచ్చిందంటే ఆ ఇబ్బందులు మరిన్ని ఎక్కువే అనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. లేదంటే ఉరుకులు పరుగులు పెట్టి సీట్లో ఆపుకోవాల్సి వస్తోంది. ఇక ఏ బస్సులో అయినా వికలాంగులకు, వృద్ధుల కోసం ఇప్పటికే సీట్లు రిజర్వ్ చేసి పెట్టారు. ప్రతి బస్సుల్లోనూ అది రాసి కూడా ఉంటుంది. కానీ ఈ ఫ్రీ జర్నీ కారణంగా ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. వికలాంగులు, వృద్ధులు వచ్చినప్పటికీ సీట్ల నుంచి లేచి వారికి సీట్లు ఇవ్వడం లేదు. సీటు కోసం అడిగితే గొడవకు దిగుతున్న పరిస్థితులున్నాయి. బస్సులో దివ్యాంగులకు సీట్లు ఇవ్వడం లేదని వరంగల్ జిల్లా వర్ధనపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో వినూత్న నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్లో వారంతా చీరలు కట్టుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా మారిందన్నారు. ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సులో సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవడంతో పాటు దివ్యాంగులను సీట్లను కూడా వదలడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బస్సులో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిత్యం ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. మరి వీరి అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కానీ స్పందిస్తారో చూడాలి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతారని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో ఫ్రీ బస్సుతో ఇప్పటికీ అన్ని వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. మరి ఏపీలో బాబు గారు ఇంకా అమలే చేయలేదు. చేస్తే ఎంతటి ఉపద్రవం వ్యక్తమవుతుందో చూడాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత.